సంక్రమణము అంటే ఏమిటి అసలు? ఆ సంక్రాంతి విశేషాన్ని తెలియజేస్తారా? తప్పకుండా. మనకి చాంద్రమానంలో 12 నెలలు. చైత్రం దగ్గర ప్రారంభం చేస్తే మళ్ళీ పాల్గొన మాసం వరకు 12 నెలలు. ఈ 12 నెలలు ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు కింద విడిపోతాయి. సర్వసాధారణంగా ఆషాఢ మాసం దగ్గర నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ మొదలవడం అనేటటువంటిది ముహూర్తాన్ని బట్టి కాదు మొదలయ్యేది, సూర్యుడు రాశి మారడాన్ని బట్టి వస్తుంది. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడనుకో దక్షిణాయనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూపం. దేవతలే నిద్రపోతే, శ్రీమన్నారాయణుడే నిద్రపోతే లోకంలో ధర్మాన్ని నిలబెట్టేవాళ్ళు ఎవరు? అది కాదు, అది నిద్రాముద్రతో ఆయన ఆంతరనేత్రముతో మనలోకి చూస్తూ ఉంటాడు. వీడు ఎంత భక్తి శ్రద్ధలతో కర్మాచరణం చేస్తున్నాడు అన్నది పరిశీలిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పుడు దక్షిణాయనం మొదలు. ఈ దక్షిణాయనం మొదలైనప్పటి నుంచి ఉండే విశేషం ఏమిటంటే సూర్యుడు భూమికి బాగా దూరంగా జరగడం మొదలు పెడతాడు. సూర్యుడు భూమికి బాగా దూరంగా జరిగి ఉంటాడు కాబట్టి 6 నెలల పాటు ఆ సమయంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, చల్లతనం ఎక్కువగా ఉంటుంది. చల్లతనం ఎప్పుడైతే ఎక్కువగా ఉందో సూక్ష్మాంగ జీవులు ఎక్కువ అవుతాయి. సూక్ష్మాంగ జీవులు ఎప్పుడైతే ఎక్కువ అయ్యాయో ప్రజలు, ఇతర ప్రాణులు అనారోగ్యం పాలవుతారు. అందుకే క్షేమకరమైన పద్ధతిలో ఆ వేడిని పెంచడానికి కార్తీక మాసంలో దీపాలు పెట్టడం, ఆకాశ దీపాలు వెలిగించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా సింహరాశి, కన్యారాశి, తులారాశి, అలాగే వృశ్చిక రాశి, ధనస్సు, ఈ 6 రాశులు. ఈ 6 రాశులలో సూర్యుడు ఉన్నంత కాలం దక్షిణాయనం. కాబట్టి చివరి రాశి ఏది దక్షిణాయనానికి? ధనస్సు. అందుకు ధనుర్మాసం. ఇప్పుడు ఈ ధనుర్మాసం పూర్తయిపోతే ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశిలో ప్రవేశించాడు అంటే ఉత్తర దిశ ప్రయాణం ప్రారంభమవుతుంది, భూమికి దగ్గరగా వస్తాడు. ఈ భూమికి దగ్గరగా రావడంలో ఏమవుతుందంటే మళ్ళీ వేడి పుంజుకుంటుంది, ఆరోగ్యాలు పుంజుకుంటాయి, సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఆ సూర్యరశ్మి తనంత తానుగా ఎంతో ఉపయోగం చేస్తుంది. అసలు ఆహార పదార్థాలు నిల్వ ఉండేటట్టుగా చేయడానికి ప్రధాన కారణం సూర్యరశ్మే. అప్పడాలు సూర్యరశ్మిలో ఎండబెట్టుకోవట్లా, మురుగులు సూర్యరశ్మిలో ఎండబెట్టుకోవట్లా. అది సూక్ష్మాంగ జీవుల్ని తీసేసి నిల్వ ఉండే లక్షణాన్ని ఇస్తుంది ఆ సూర్యరశ్మి.